జై శ్రీరామ్. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ఒక బాధాకరమైన విషయం జరిగింది. వందే మాత్రం గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు సోకాల్డ్ చీడ పురుగులు మరి వందే మాత్రం ఇట్లా స్టార్ట్ కాగానే వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళని, వందే మాత్రం అంటే మన యొక్క మాతృభూమిని స్మరిస్తూ నమస్కరిస్తున్న ఒక గొప్ప దేశభక్తి గేయం. మరి అలాంటి సమయంలో మీకు ఏం బాధ అవుతుందిరా మీ నాకు అర్థం కాదు. మీరు మీరు పుట్టింది భారతదేశంలోనే కదా, మరి పుట్టలేదా భారతదేశంలో, పాకిస్తాన్లో పుట్టినరా? మరి మాకు అర్థం కాదు. ఎక్కడో కమేనీని హత్య చేస్తే మీరు ఇక్కడ ఓల్డ్ సిటీలో ర్యాలీలు తీస్తారు. మరి మీకు వాళ్ళపై ఉన్న భక్తి, ఆ దేశంపై ఉన్న శ్రద్ధ, మరి భారతదేశంలో పుట్టి భారతదేశంలో రాజకీయాలు చేస్తూ మరి ఈ దేశంపై ఎందుకు ఉండదని అడుగుతున్నా. ప్రతి చోట్ల వీళ్ళు మన దేశభక్తిపై విషం విరజిమ్తూనే ఉంటారని చెప్పి సందర్భం తెలియజేస్తూ, ఇది చాలా సిగ్గుమాలిన చర్య, సిగ్గుచేటైన విషయం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి దీని గురించి ఇమీడియట్గా అసదుద్దీన్ ఓవైసీ ఏం క్లారిటీ ఇస్తారని అడుగుతున్నా. దీనిపై తక్షణం స్పందించాలి. మీరు దీనిపై టోటల్ భారతదేశ ప్రజలకు అందరికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ముఖ్యంగా ఇసుంటి పార్టీలని దగ్గర తీసే కాంగ్రెస్ పార్టీలు కూడా మరి దీనిపై మీరు కూడా తక్షణం స్పందించాలి. దీనిపై మీరు కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు వాళ్ళు రోజు సంకలు ఎగరేసుకుంటూ తిరుగుతారు కదా, మరి దీనిపై మీ స్పందన ఏంది? మరి వాళ్ళు చేసిన చర్యపై మీరు కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మీ చికోటి.